మీరు అనేది ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ కి ఆల్టర్నేటివ్ లేదు కాబట్టే ఎందుకు లేదండి? 2 నేషనల్ పార్టీస్ ఉన్నాయనే పర్సెప్షన్ టైం ఇచ్చినప్పుడు నేను చెప్తా. భౌగోళిక తెలంగాణ అయిపోయింది, ఇప్పుడు ఓన్లీ అభివృద్ధి సంక్షేమం పొలిటికల్ సిస్టమ్ లో ఎట్లా వస్తుంది? ఇంకా వితౌట్ పొలిటికల్ సిస్టమ్ లో ఏమన్నా వస్తుందా? రాజ్యాంగం ప్రకారం రావాల్సినవి కదా. తెలంగాణ కూడా మనం రాజ్యాంగ ప్రకారమే తెచ్చుకున్నాం కదా. రాజ్యాంగ ప్రకారము ఇప్పుడు ఎగ్జిస్టింగ్ పార్టీలు గానీ ఇంకొక ప్రజాస్వామ్యయుతమైన పార్టీలు గానీ ఓన్లీ కేసీఆర్ కుటుంబమే దిగలుగుతుందనే పర్సెప్షన్ చేయడం అనేది మా సీనియర్ చెప్పాలి. నేషనల్ పార్టీలకు ఆ పట్టుదల ఎందుకు ఉండదంటే అక్కడ కృష్ణా నీళ్ల కోసం, గోదావరి నీళ్ల కోసం ఆంధ్రలో కాసుకొని కూర్చున్నారు. ఇక్కడనేమో నీళ్లు ఇడిచిపెట్టకపోతే వాళ్ళకి నీళ్లు పోవు. మేడిగడ్డ మీరు ఒక్కసారి గూగుల్లో కొట్టండి, వికీపీడియాలో గోదావరి డెల్టాకు సంబంధించింది ధవళేశ్వరం ఆనికట్టని కొట్టండి, వాళ్ళ మీకు కనబడుతుంది. 5 సంవత్సరాల నుంచి మేడిగడ్డ నీళ్లు ఆపడం వల్ల డెల్టా పంటలు ఎండిపోయినాయి, డెల్టాకు నీళ్లు రావట్లేదు. మీకు ఒక 100 క్లిప్పింగులు కనబడతాయి అక్కడ లీడర్లు ధర్నాలు చేసినాయి. అట్లాగే పోతిరెడ్డిపాడు గురించి ఈ కృష్ణా బోర్డు వచ్చిన తర్వాత టెలిమెట్రీ పెట్టమంటే దాన్ని మొత్తం నాగార్జున సార్ను కంట్రోల్లో పెట్టుకున్నారు. ఇప్పుడు కనీసం కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, నాగార్జున సాగర్ నుంచి పోలీసు వాళ్ళను కూడా వెనక్కి తీసుకోలేదు. అది మన చేతిలో ఉండాల్సిన ప్రాజెక్టు. ఇది తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన అంశాలు. జాతీయ పార్టీలలో ఉన్న తెలంగాణ అస్తిత్వం గురించి పాతులాడే మా సీనన్న కావచ్చు, విజయరామారావు లాంటి వాళ్ళు కావచ్చు, మహేందర్ లాంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళ పార్టీ నాయకుల దగ్గర పోయి డిమాండ్ చేయాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల మంత్రి ఉంటాడు, నాగార్జున సార్ ఆంధ్ర వాళ్ళ చేతిలో ఉంటుందా? ఎట్లా సాధ్యమండి అది? ఇది వాట్సాప్ ఓకే. సో అల్టిమేట్ గా ఇప్పుడు కొద్దిమంది అసంతృప్తితో ఉన్నారని చెప్తున్నారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో రాజగోపాల్ రెడ్డి అసంతృప్తిలో ఉన్నారంటున్నారు, బీజేపీలో ఈటెల రాజేందర్ అసంతృప్తి అన్నారు. వీళ్ళందరూ కలిసి కొత్త పార్టీ పెడితే మీరు ఉంటారా సిద్ధాంతకర్తగా, లేకపోతే దాన్ని సపోర్ట్ చేస్తారా? వి ప్రకాష్ గారు పెట్టనియండి భరత్, తప్పకుండా చేస్తాం. ఎందుకు చేయం? మాకేమన్నా మాకు కావాల్సింది ఏంటంటే ఇది మళ్ళా టీఆర్ఎస్ ను ఓడించడానికి కాకుండా తెలంగాణ ప్రయోజనాలను కాపాడడానికి పెట్టినట్టయితే తప్పకుండా దానికి సపోర్ట్ ఉంటాం. టీఆర్ఎస్ ఓడించడానికి అంటే మరి అల్టిమేట్ గా ఇప్పుడు వాళ్ళు టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఓడించడానికే వస్తాయి కదా, ఏ పార్టీ అయినా కొత్త పార్టీ అంటే నేను అనేది ఏంటంటే అట్లాంటి బలపడే విధంగా ఉంటే తప్పకుండా వస్తాం. కానీ ఉన్న పార్టీని పోగొట్టుకొని కొత్త పార్టీకి ఏం రాక డిపాజిట్లు పోయే పరిస్థితి ఉంటే ఎందుకు వస్తాం? ఇప్పుడు టీఆర్ఎస్ అలా బలంగా ఉంది, ఎంతో కొంత వాళ్ళు తప్పులు చేయొచ్చు, వాళ్ళ లోపాలు ఉండొచ్చు, రేపు మళ్ళీ రామరాజ్యం వస్తుందని కూడా మాకేం భ్రమలు లేవు. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ వచ్చినా కూడా రామరాజ్యం ఏం రాదు. కనీసం తెలంగాణ కోసం కొట్లాడే ఒక మనస్తత్వం ఉన్న వ్యక్తి కాబట్టి నీళ్లను పోనీయడు, అట్లీస్ట్ నీళ్లను పోనీయడు, మళ్ళీ కొంత ప్రజల కోసం ఆలోచిస్తాడు. ఉన్న 57 సంవత్సరాల చరిత్రలో ఇట్లాంటి ముఖ్యమంత్రిని అయితే నేను చూడలే. ఆయన లోపల 100 తప్పులున్నాయి, లేవని నేను అన్నా. వీళ్ళందరికంటే ఎక్కువ చెప్పగలుగుతాను నేను ఆయన చేసిన నష్టం, కానీ ఆయన వల్ల చాలా లాభం జరిగిందని కూడా చెప్పగలుగుతాను. నష్టం ఏం చేశారు? ఏ విషయాలు నష్టం చేశారు? నష్టాలు చాలా జరిగినాయి. ఎందుకు జరగలేదు? ఉద్యమ స్ఫూర్తినే వాడుకోలేదు కదా, తెలంగాణకు ఉద్యమకారులనే పట్టించుకోలేదు కదా. నేను అనేది ఏంటంటే అవన్నీ పక్కకు పెడదాం. ఆ నీళ్ల కోసం కొట్లాడు ఎక్కడ 29,000 కోట్ల ట్యాక్స్ ఇన్కమ్ ను 1,12,000 కోట్లకు పెంచాడు. 57 ఏళ్లలో మన ట్యాక్స్ ఇన్కమ్ 29,000 కోట్లు. కేవలం 9.5 సంవత్సరాల్లో అది 1,12,000 కోట్లకు పోయింది. తలసరి ఆదాయం కూడా 96,000 రూపాయల నుంచి 3.5 లక్షల రూపాయలకు పోయింది. దేశంలోనే ఇవాళ మొదటి 5 స్థానాలలో తెలంగాణను అన్ని పారామీటర్స్లలో తేగలిగిండు. ఆయన ఎన్ని తప్పులు చేస్తేంది? కరెంటు కోతలు లేకుండా చేసిండు. అప్పులు కూడా వీళ్ళు చెప్పిన లేవండి. మొన్న పార్లమెంట్ లో చెప్పారు, రిజర్వ్ బ్యాంక్ చెప్పింది 3 లక్షల కోట్ల 3.5 లక్షల కోట్ల కార్పొరేషన్లు, కాళేశ్వరం కార్పొరేషన్ ఇవన్నీ కలిపినా కూడా కలిపితే 6-7 లక్షల కోట్ల దాకా పోద్ది కదా. అంటే మనం అనుకున్నాం అట్లాగే, బట్ కాదు నివేదిక తెలిపింది. అంటే అడ్జస్ట్మెంట్స్ అయిపోయినాయి అందులో. మనకు రావాల్సిన సమైక్య రాష్ట్రంలో మనకు రావాల్సిన ఆదాయము, ఈ అప్పులలో మన వాటా, ఇవన్నీ బేరీజ్ వేసుకున్నప్పుడు 2,80,000 కోట్లు కొత్త అప్పులు, అంతకుముందు ఉన్నాయి 72,000 కోట్లని లెక్క తేల్చారు. కాబట్టి రేవంత్ రెడ్డి అన్నట్టు 6,000 కోట్లు 7,000 కోట్లు కూడా లేదండి. మనం గడుతున్నది 4,000 కోట్లకు మించలేదు వడ్డీ కూడా. ఓకే, ఎంతో కొంత అభివృద్ధి జరిగిందనేది అందరూ ఒప్పుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు నీళ్లలో మీకు సగం నిండిన నీళ్లు కనిపిస్తున్నాయి, వాళ్ళకేమో ఖాళీ కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. లక్ష్యాల్లో కొన్ని చేరుకోగలిగాం.
ఇప్పుడు మేము భరత్ గారు, నేనైతే ఏ పదవి ఆశించట్లేదు, ఎన్నోసార్లు చెప్పాను. వాళ్ళు ఇస్తానన్నా నేను తీసుకోనని చెప్పాను. ఆఖరి శ్వాస దాకా మేము చూడదలుచుకున్నది ఏంటంటే, తెలంగాణ కోసం ఏం ఆశించినాం, దళితులకు, సంచార జాతులకు అభివృద్ధి జరగట్లేదు, వాళ్ళు బాగుపడాలి, వాళ్ళ గురించి కూడా మనం కొట్లాడాలి. అదే విధంగా మనకు నీళ్లలో మన నీళ్లను మనం వాడుకుందాం, ఇంకోరి వాటా మనకు అక్కర్లేదు, ఈ దుబాయ్ బొంబాయి బతుకులు అక్కర్లేదు, బొగ్గుబాయిల ప్రైవేటీకరణ అవసరం లేదు. ఇట్లాంటి తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన అంశాలే తప్ప మేమేదో కల్వకుంట్ల ఫ్యామిలీని కాపాడడానికి అయితే రాలేదండి. ఓకే ఓకే ఇన్నయ్య గారు, ఎస్ క్లోజ్ చేద్దాం చర్చను. ఇన్నయ్య గారు. అన్నా యా, ఇప్పుడు మీరు ప్రకాష్ గారు ఒకటే లైన్ లో ఉన్నారని చెప్తున్నారు ఇద్దరు. భరత్ గారు, మేమిద్దరమే మొదలు పెట్టింది 96, 97లో మేమిద్దరమే ఉద్యమ పరంగా ముందున్నాం. మిగతా వాళ్ళంతా ఉన్నా కూడా మేమే వాళ్ళందరినీ ఒక జయశంకర్ సార్ కూడా అంతే కదా, మాతో పాటే ఉన్నాడు కదా. కానీ తిరిగే ఓపిక ఆయనకి ఎక్కడ ఉండే, మేము తీసుకుపోతే మీటింగ్లకు వచ్చేవాడు, ఆ మీటింగ్లలో మాట్లాడేది, పెద్దవాళ్ళతో ఏమన్నా చెప్పంటే చెప్పేది. కానీ ఆర్గనైజ్ చేసింది మేమిద్దరమే కదా. సింగూరు జలాల మీద ఆయనే 2 సంవత్సరాల పైన కొట్లాడిండు, సింగూరు జల వాళ్ళ నిర్వాసితుల కోసం. ఓకే ఓకే యా ఇన్నయ్య గారు. అన్నా, ఇప్పుడు మేము పదే పదే చెప్పేది ఒకటి, అప్పటి నుంచైనా ఎప్పుడైనా గానీ, తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ పార్టీగా ఉన్నంత కాలం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక గొప్ప విజయాన్ని తెలంగాణకి తెచ్చిపెట్టింది అనేది మనందరం ఒప్పుకునే అంశమే. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో కూడా దీని మీద చర్చ జరుగుతున్నది అంటే ప్రధాన అంశం, ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో కూడా చాలా కుటుంబాల గొడవలైనా గానీ ఇంత పెద్ద చర్చ ఎందుకు జరగలేదు, ఎందుకు జరుగుతున్నది అంటే తెలంగాణకే ఉన్నటువంటి ఒక ప్రత్యేకత, సుదీర్ఘకాల ఉద్యమ ప్రస్థానం దృష్టిలో పెట్టుకొని జరుగుతున్నది. కాబట్టి ఇవాళ తెలంగాణ ఐడెంటిటీకి నష్టం జరిగే, తెలంగాణ తల్లికి నష్టం జరిగే ఎటువంటి ప్రమాదాన్ని కూడా మనం కోరుకోవద్దు. మనం దాన్ని జరుగుతుంటే కూడా మనం నిశ్శబ్దంగా ఉండొద్దు అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాం. కేసీఆర్, కేటీఆర్, లేకపోతే మొత్తం ఆ కల్వకుంట్ల కుటుంబం కావచ్చు, కోటరీ కావచ్చు, లేకపోతే ఫామ్ హౌస్ కావచ్చు, ప్రగతి భవన్ కావచ్చు, వీటన్నిటిలో ఇప్పుడు వీళ్ళందరూ ఎన్నైతే మాట్లాడుతూ ఉన్నారో, విద్యనకి ప్రకాశనకి తెలుసు 2001లోనే బహిరంగంగా పత్రికాముఖంగా నేను మాట్లాడిన, పల్లెల్లో వదిలిపెట్టి పట్టణాలకు చేరిన భూస్వాములు గులాబీ జెండా పట్టుకొని పల్లెలకు వస్తారు, పారావుషార్ అని ఆ రోజే నినాదం ఇచ్చినాం, ఆ రోజే మాట్లాడినాం. ఇదంతా తెలియక కాదు. ఇప్పుడు ఇంతసేపు సరే ఎక్కువ సమయం ప్రకాశన్న మాట్లాడుతున్నాడు, వివరణ ఇస్తున్నాడు. కాకపోతే ప్రకాశన్న ఇచ్చే దాంట్లో కొద్దిగా ఎక్కువగా కేసీఆర్ ఆ కేసీఆర్ కుటుంబాన్ని డిఫైన్ చేసినట్టుగా ఉండొచ్చేమో గానీ, ఉంటున్నట్టు కనపడుతుండొచ్చేమో కానీ ఇవాళ కేసీఆర్ కోసం కాదు, కేసీఆర్ కుటుంబం కోసం కాదు, ఆ కోటరీ కోసం కాదు, ఆ దోపిడీదారుల కోసం కాదు, దొంగల కోసం కాదు, ఆ ద్రోహుల కోసం కాదు. తెలంగాణ ఎంత నష్టం జరిగిందో 9.5 సంవత్సరాల పాలనలో మనందరికీ తెలుసు. కానీ నేను ఇంతకుముందే అన్నట్టు మన ఆపరేషన్ పేషెంట్ చంపడానికి చేయొద్దు, పేషెంట్ ను బతికించడానికి చేయాలి. ఇవాళ తెలంగాణ కోసం మనందరం మాట్లాడుతున్నామంటే ఇక్కడ పేషెంట్ స్థాయిలో ఇవాళ తెలంగాణ వాదం నినాదం ఉంది. ఉద్యమ ఆకాంక్షలు కనుమరుగైపోయే అవకాశం ఉంది, అమరవీరుల త్యాగాలు కనుమరుగయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆవేదనతోటి దుఃఖంతో కన్నీళ్ల పర్యంతమే మాట్లాడుతున్నాం. కానీ అంతకుమించి వాళ్ళ గురించి మేమేందుకు మాట్లాడతాం? అసలు వాళ్ళ గురించి మేము పొగుడతామనో, లేకపోతే వాళ్ళ గురించి మేము మెచ్చుకుంటామనో, వాళ్ళ గురించి ఇంకేదో వాళ్ళలో మార్పు వస్తుందనో కాదు. వాళ్ళు ఏమన్నా గాని తెలంగాణ వాదాన్ని, నినాదాన్ని, ఉద్యమ ఆకాంక్షల్ని, అమరవీరుల ఆశయాన్ని కాపాడుకుందామా వద్దా? అది మన ఏజెండా. అంతకు మించి ఇంకా ఇక్కడ సెకండ్ ఒపీనియన్ లేదు అన్న మనందరికి తెలుసు. మొత్తం ప్రస్థానంలో మీరు ఎవ్వరు తక్కువ కాదు, అందరికి అన్ని విషయాలు తెలుసు. ఒకరు ఎక్కువ మాట్లాడతారు, ఒకరు తక్కువ మాట్లాడతారు, ఒకరికి ఎక్కువ తెలుసు, భాగస్వామ్యం ఉండదు, తక్కువ భాగస్వామ్యం ఉండదు. అందరం ఆ గూటి పక్షులమే, అందరం ఆ గూట్లోంచే మనం ఇవన్నీ వచ్చినాం. కాబట్టి ఇవాళ మనందరం కూడా దయచేసి మీ అందరికీ నేను 2 చేతులు జోడించి వేడుకునేది ఒకటి, ఇవాళ తెలంగాణకి ఒక కష్టకాలం వచ్చిందని భావించి
దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందు అసలు ఇక్కడ కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్, సంతోష్ ఇది మన చర్చే కాదు. 9.5 సంవత్సరాలు జరిగిన పరిపాలనలో ఉన్న ఏవైతే నష్టాలు కష్టాలు ఉన్నాయో వాటన్నిటిని మనం మాట్లాడుకుందాం. మాట్లాడొద్దని మేము అంటలేము, కానీ సమయ సందర్భాలు చాలా ముఖ్యము. 69లో రాని తెలంగాణ 2014 ఎట్లొచ్చింది? సమయ సందర్భాలు ఉంటాయి. ఆ రోజున్న ఇందిరాగాంధీకి, ఇక్కడున్న సోనియా గాంధీకి, ఆ రోజున్న బీజేపీకి, ఇక్కడున్న బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా తెలంగాణ ఇవ్వడానికి ముందుకు రాకపోతే అది అద్వానీ గారు కావచ్చు, ఆ రోజు ఉన్నటువంటి పెద్దక్కగా చిన్నక్కగా ఉన్నటువంటి ఆమె కావచ్చు, వాళ్ళందరూ ఇవాళ తెలంగాణ రావడానికి ఒక్కరు కారణం కాదు, ఒక్క టీఆర్ఎస్ కారణం కాదు, బీజేపీ కారణమే, కాంగ్రెస్ కారణమే, కమ్యూనిస్ట్ పార్టీ కారణమే, నక్సలైట్ల కారణమే, అందరూ కారణమే. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనందరం తెలంగాణ బిడ్డలం. ఈ తెలంగాణ బిడ్డలుగా మన బాధ్యతని ఈ సమయంలో, ఈ కష్టకాలంలో, ఈ సంక్షోభ సమయంలో మనం కొద్దిగా సమయం పాటిద్దాము. తప్పుల గురించి ఖచ్చితంగా మాట్లాడదాం. గతంలో మాట్లాడినాం, ఇప్పుడు మాట్లాడతాం, ఈ భవిష్యత్తులో మాట్లాడకుండా ఎట్లుంటాం? ఆ ఉద్దేశాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నా. విజయరామారావు గారు, ఎస్ క్లోజ్. అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. అన్మ్యూట్ చేయండి. వినబడతలేదు. విజయరామారావు వినబడతలేదు, మీరు అన్మ్యూట్ చేయాలి. మాట్లాడండి, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. అన్మ్యూట్ ఏదో ప్రాబ్లం వచ్చింది. మ్యూట్ తీసేసి మాట్లాడండి విజయరామారావు గారు. లేదు, వినబడట్లేదు.